లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి దాని కంటిన్యూషన్గా ఇప్పుడు మనం చెప్పుకుందాం. The opening of the door of initiation. So, the opening of the door of initiation. Therefore, three things were decided upon in the council chamber of the Lord of the world. So, ప్రధానంగా 3 పాయింట్స్ వాళ్ళు స్వీకరించారు ఈ డోర్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నటువంటి దానికి. సో డోర్ ఆఫ్ ఇనిషియేషన్ దానికి వెళ్ళడానికి ఏమిటంటే ముఖ్యంగా లాస్ట్ టైం క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఒక హయ్యర్ ప్లేన్స్లో నుంచి వాళ్ళు ఇతర సోలార్ సిస్టమ్స్లో నుంచి వాటి నుంచి మన భూమి మీదకి కొన్ని వెలుగులు దిగి వచ్చాయి. వాళ్ళు దిగి వచ్చి వాళ్ళ యొక్క తపశ్శక్తి చేత మనకి ఇవన్నీ ఏర్పడ్డాయి. పరిణామ క్రమంలో వాళ్ళు వేరే సోలార్ సిస్టమ్స్కి వాళ్ళు వెళ్ళబడ్డారు. కొందరు వెళ్ళబడినటువంటి ప్రదేశంలోకి ఉన్నటువంటి పరమ గురువులు లేదా ఎడిప్ట్స్ వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్ ఆక్యుపై చేసి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఆ రకంగా ఆఫీస్లో ఎలా అయితే ప్రమోషన్స్ వచ్చి లోవర్ క్యాడర్లో ఉన్న వాళ్ళు హయ్యర్ క్యాడర్లోకి ఎలా అయితే వెళుతుంటారో, అలా ఈ ది ఇన్నర్ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ఆ రకంగా హయ్యర్ వర్క్స్కి ఎడిప్ట్స్ వీళ్ళందరూ కూడా ఇనిషియేట్స్ వీళ్ళందరూ కూడా హయ్యర్ వర్క్స్కి వెళ్ళటం అనేటువంటి జరిగింది. తద్వారా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా సరే సత్సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఇనిషియేట్ చేయడానికి వీళ్ళు, ఎందుకంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దేర్ వర్క్. అందు గురించి ది డోర్ ఆఫ్ ఇనిషియేషన్ అనేటువంటిది వాళ్ళు తెరిచి ఉంచారు. దానికి ప్రధానంగా 3 పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు. నెంబర్ 1 ఏంటంటే టు క్లోజ్ ది డోర్ through which animal men passed into the human kingdom, permitting for a time no more monads on the higher plane to appropriate bodies. This restricted the number of the 4th orc human kingdom to its then limitation. So, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మనకి యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్లోకి వచ్చేటువంటి డోర్ క్లోజ్ చేసేసారు వాళ్ళు. సో యానిమల్స్ హూ ఆర్ ఎలిజిబుల్ టు టేక్ హ్యూమన్ బాడీ వాళ్ళందరినీ కూడా ఆపేశారు వాళ్ళు, ఆ డోర్ క్లోజ్ చేసేసారు వాళ్ళు. దానికి చిహ్నంగానే మానవుల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక ఫ్యామిలీ అంటే ఒక స్మాల్ ఫ్యామిలీ అన్నటువంటి థాట్ వచ్చేసింది. ఇంతకుముందు ఫ్యామిలీ అంటే ఓ 10 మందో అలా ఉంటూ ఉండేవారు. సో ఇప్పుడు ఒక స్మాల్ ఫ్యామిలీ థాట్ అందరిలోనే ఎందుకు వచ్చేసిందంటే ఇట్ ఈస్ బికాస్ ద డోర్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ ఫ్రమ్ యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ యానిమల్ కింగ్డమ్ టు ద హ్యూమన్ కింగ్డమ్. అది ఫస్ట్ పాయింట్, వాళ్ళు డోర్స్ క్లోజ్ అయిపోయారు వైపు నుంచి. టు ఓపెన్ అనదర్ డోర్ అండ్ పర్మిట్ మెంబర్స్ ఆఫ్ ద హ్యూమన్ ఫ్యామిలీ who are willing to undergo the necessary discipline and to make the required stupendous effort to enter the 5th or spiritual kingdom. In this way, the ranks of the hierarchy could be filled by the members of Earth's humanity who qualified. This door is called the portal of initiation and still remains open upon the same terms as laid down by the Lord of the world in Atlantean days. So, Atlantean days అని ఎప్పుడైనా వస్తే మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే it belongs to the 4th root race. లెమోరియన్ అని రాస్తే కనుక ఎక్కడైనా ఇట్ బిలాంగ్స్ టు ద 3rd రూట్ రేస్ అని గుర్తుంచుకోండి. సో అట్లాంటియన్ డేస్లో ఉండగా దే హ్యావ్ ఓపెన్ ది డోర్ ఆఫ్ ది 5th కింగ్డమ్. ఎవరైతే కనుక చక్కగా 5th కింగ్డమ్కి అర్హులో వాళ్ళందరినీ కూడా వాళ్ళు కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ అని బోర్డు పెట్టినట్టుగా పెట్టారు. ఎవరెవరైతే ఎలిజిబుల్ అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఏదో ఆ క్లాస్లో వాళ్ళు కట్ ఆఫ్ పెట్టుకున్నారు 60%, 80%. సో ఆ రకంగా మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలేజీలో ఎలిజిబుల్. అలాగే ఈ 5th కింగ్డమ్లోకి ఎవరెవరైతే ఎలిజిబుల్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తున్నారు. బై ది మెంబర్స్ ఆఫ్ ది ఎర్త్ హ్యూమానిటీ హూ క్వాలిఫైడ్. These terms will be stated in the last chapter of this book. The door between the human and animal kingdom will again be opened during the next great cycle or round. As it is called in some books,
but as this is several million years away from us at this time. మళ్ళా యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్ కి డోర్ ఓపెన్ అవ్వాలంటే ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత డోర్ తీస్తారని అలా ఉండదు. ఇట్ టేక్స్ వెరీ లాట్ ఆఫ్ టైం. వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ఇట్స్. దాని గురించి మనం ప్రస్తుతం డిస్కషన్ వద్దు, మనం డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. అది దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ పాయింట్. It was also decided to make the line of demarcation between the two forces of matter and spirit clearly defined. The inherent duality of all manifestations was emphasized with the aim in view of teaching men how to liberate themselves from the limitations of the fourth or human kingdom. So, జీవులందరికీ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి టీచింగ్స్ ఏంటంటే హౌ టు లిబరేట్ ఫ్రమ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది హ్యూమన్ కింగ్డమ్. హ్యూమన్ కింగ్డమ్లో ఉండేటువంటి లిమిటేషన్స్ నుంచి మనం ఎలా ఎవాల్వ్ అవ్వాలి. మామూలుగా మనం మొదటే చెప్పుకున్నాం లాస్ట్ టైం క్లాస్లో. వినోద్ కుమార్ వారి కార్యక్రమం ఏమిటి, ప్రధానంగా జీవుల్ని మామూలుగా వాళ్ళు ఇక్కడి నుంచి విశాఖపట్నం ప్రయాణం చేయాలంటే 3 రోజులు పట్టచ్చు. కానీ అన్నాళ్ళు ప్రయాణం చేసి అంత ఇదైతే చాలా కష్టం వాళ్ళకి. అందు గురించి ఆయన అతి తొందరగా వీళ్ళు లిబరేట్ అవ్వడానికి కావాల్సినటువంటి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అందు గురించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ లోవర్ కింగ్డమ్స్ లో వీళ్ళు ఇరుక్కుపోకుండా జీవులు ఏది తెలిసిన చేత లేదా ఎటువైపు నడవడం చేత వీళ్ళు లిబరేట్ అవుతారో అటువైపు పరమ గురువులు వీళ్ళు జీవులందరినీ నడిపిస్తున్నారు. And thus pass on into the fifth or spiritual. The problem of good or evil, light or darkness, right or wrong, was communicated solely for the benefit of humanity and to enable men to cast off the fetters which imprison spirits. So, మనం జనరల్గా ఎలా ఉంటామంటే ఏదైనా ఒకటి ఉంటే లాభము నష్టము, ఇది కరెక్ట్ ఇది తప్పు, ఇలాంటి ద్వంద్వ భావనలలో మనం ఉండిపోతుంటాం. మనం ఏ పని చేస్తున్నా సరే we will have some reasoning in our minds. అది ఏంటి ఆ రీజనింగ్ అంటే మన మైండ్లో ఉన్నటువంటి రీజనింగ్ మనకి ఏం చెప్తుందంటే మనం చేసేది కరెక్ట్. అదే పాయింట్ పక్కన ఉన్నటువంటి వాడి యొక్క రీజనింగ్ ఏం చెప్తుంటే ఇది చేయడం తప్పు. సో ఈ రకంగా ద్వంద్వముల్లో మన మైండ్ ఎక్కువ ఇరుక్కుపోతాం. ఇది సుఖము అది దుఃఖము, ఇది సరైనది అది తప్పు, ఇలా అనేకమైనటువంటి ద్వంద్వభావంలో ఉండిపోవడం చేత ఏమైపోతుందంటే మనలో ఉన్నటువంటి స్పిరిట్ ఇంప్రెషన్ అయిపోతుంది. అంటే దాని యొక్క ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది మనం పోగొట్టుకునవడం అయిపోతాం. దానివల్ల మనం ఏమైపోతాం అంటే మనం ఒక బద్ధులం అయిపోయి జీవించేస్తున్నాం మన లైఫ్ అంతా కూడా. సో స్పిరిట్ ఈజ్ ఇంప్రెసెంట్. సో మన లోపల ఉన్నటువంటి స్పిరిట్ యొక్క ఎక్స్ప్రెషన్ మనం లాస్ అయిపోతున్నాం. అండ్ దస్ ఎన్ష్యూర్స్ స్పిరిచువల్ ఫ్రీడమ్. దిస్ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్స్ నాట్ ఇన్ ద కింగ్డమ్ బిలో మ్యాన్ నాట్ ఫర్ దోస్ హూ ట్రాన్సెండ్ ద హ్యూమన్. ఈ ప్రాబ్లమ్ యానిమల్ కింగ్డమ్కి లేదు, ఈ స్పిరిట్ ఇంప్రెషన్ అయిపోవడం అనేటువంటి ప్రాబ్లం. ఏంటంటే వాటి యొక్క స్థితి ఎంతవరకు, వాటి పరిణామం ఎంతవరకు చెప్పబడిందంటే వాటికి ఉన్నటువంటి హయ్యర్ కింగ్డమ్కి అది హెల్ప్ఫుల్గా ఉంటే చాలు, అంతే. దానికి ఇవ్వబడినటువంటి నెక్స్ట్ క్లాస్లోకి అది ప్రమోట్ అవ్వడానికి ఏమిటి అంటే కనుక అది దానికి ఉన్నటువంటి నెక్స్ట్ దానికి అది సహాయంగా ఉండటం. అందువల్ల దానికి ప్రాబ్లం లేదు. ఇది మంచిదా ఇది చెడుదా ఇవన్నీ దానికి, ఇది సుఖము ఇది దుఃఖము ఇలాంటివి దానిలో దాని మైండ్కి ఇవన్నీ ఏం లేవు. దానికి మైండ్ లేదు కదా, అందునుంచి ఇవన్నీ దానికి వర్తించవు. అందునుంచి ఆ యానిమల్ కింగ్డమ్లో ఈ ప్రాబ్లం లేదు. అలాగే స్పిరిచువల్ కింగ్డమ్లోకి వెళ్ళిపోయినటువంటి వాడికి ఈ ప్రాబ్లం లేదు. ఓన్లీ హ్యూమన్ కింగ్డమ్లో ఉన్నటువంటి వాడికి ఈ రీజనింగ్ అనేటువంటి ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. Who transcend the human? Man has to learn to experience and pain the fact of the duality of all existence. Having thus learned, he chooses that which concerns the fully conscious spirit aspect of divinity and learns to center himself in that aspect. So, మానవుడు ఎప్పటికో ఇవన్నీ తెలుసుకుని వాడిలో ఉన్నటువంటి స్పిరిట్ని వాడు చేరతాడు మామూలుగా అయితే. అది having thus achieved liberation, he finds indeed that all is one. ఎప్పుడైతే వాడు స్పిరిట్ని చేరతాడో అంటే ఇవన్నీ ఏమిటంటే మనలో ఈ సుఖము దుఃఖము ఈ ద్వంద్వములు వీటినన్నిటికీ పైన మనం ఆలోచించగలగాలి ఎప్పుడైనా సరే.
వాటిని బేస్ చేసి ఎప్పుడు కూడా మనం వర్క్స్ ని, మనకు ఉండేటువంటి విషయాల్ని మనం ఆలోచిస్తున్నంత కాలం వి బిలాంగ్ టు ద లోవర్ కింగ్డమ్, నో డౌట్. ఎందుకంటే లోవర్ కింగ్డమ్ ఆల్వేస్ డీల్స్ విత్ ఫిజికల్, ఆస్ట్రల్ అండ్ మెంటల్. మనం ఆలోచించేటువంటి విషయాలన్నీ కూడా ఈ 3 కింగ్డమ్స్ బేస్ చేసి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మన మైండ్ ఎప్పుడు కూడా లోవర్ కింగ్డమ్ లోనే ఉండిపోతాం. అందువల్ల ఏమైపోతాం అంటే మనం స్పిరిట్ ఆస్పెక్ట్ లోకి మనం ఎదగలేం. ఈ వీటికి అతీతంగా మనం వెళ్ళి ఆలోచించాలి ఎప్పుడైనా సరే. ఏ పని, ఏ చిన్నది ఉన్నా సరే మన స్పిరిట్ ఆస్పెక్ట్ కి వెళ్ళడానికి కావాల్సినటువంటి తగ్గట్టుగా మనం ఆలోచించగలుగుతూ ఉండాలి లైఫ్ లో. అంటే ఈ పని చేయడం వలన మంచిదా చెడ్డదా ఇది కాదు మనం ఆలోచించాలి, చెయ్యాలా చేయకూడదా అంతే. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డూ ఆర్ నాట్ అంతే. రిక్వైర్డ్ అయితే చేయడం, అది దానివల్ల మనకి ఎదుటివాడు తిడతాడని తెలిసినా మనం ఆ పని చేయాలి. ఆ రకంగా ఎదుటివాడు మనని తిడతాడు అనుకోండి, అంత మాత్రాన్ని మనం ఆ పని చేయడం మానేయకూడదు. ఎదుటివాడు మెచ్చుకుంటాడు అనుకోండి, అంత మాత్రాన్ని ఆ పని మనం చేయకూడదు. ఇవన్నీ మనకి ఆల్రెడీ వీ నో ఆల్ దీస్ థింగ్స్. అందు గురించి అటువైపు నేను ఎక్కువ వెళ్ళట్లేదు. సో ఆ రకమైనటువంటి దాని నుంచి మనం ఎప్పుడైతే క్రాస్ అవుతామో అప్పుడు వీ కెన్ రీచ్ ద స్పిరిట్. ఎప్పుడైతే మన స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి మనం ఉండగలుగుతామో దెన్ అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ద్వంద్వములకు అతీతంగా మనం వెళ్తాం కాబట్టి ఆల్ ఈజ్ వన్ అని చెప్తాం. ఈజ్ వన్ ఇన్ ఆల్ అని అంటారు దాన్ని ఇక్కడ. దట్ ఆల్ ఈజ్ వన్, దట్ స్పిరిట్ అండ్ మ్యాటర్ ఆర్ ఏ యూనిటీ. అప్పుడు స్పిరిట్ కి మ్యాటర్ కి ఇవి 2 ఆస్పెక్ట్స్ గా పనిచేయడం ఉండదు, ఒక ఆస్పెక్ట్ గా పనిచేస్తుంది. దాన్నే మనకి సంకల్ప శక్తి ఏదైతే ఉందో అదే ప్రేమగా వ్యక్తం, అదే మన నుంచి థ్రోట్ సెంటర్ నుంచి అది వ్యక్తం అవుతుంది. అది జరగడం అన్నట్టు అన్నట్టు అదంతా కూడా ఒక యూనిట్ గా పనిచేస్తుంటుంది. స్పిరిట్, బాడీ ఈ 2 కూడా ఒక యూనిట్ అయిపోతాయి. మనలో స్పిరిట్ ఈజ్ ఇన్ ఇంప్రెజాంట్, స్పిరిట్ నిద్రాణ స్థితిలో వెళ్ళిపోయింది. ఈ 2 ఒకటిగా లేవు మనలో, బాగా గుర్తుంచుకోండి. మన ఓన్లీ మ్యాటర్ ఆస్పెక్ట్ ఆర్ ఫారెన్ ఆస్పెక్ట్ ఈజ్ స్పీకింగ్, ఫారెన్ ఆస్పెక్ట్ ఈజ్ డూయింగ్ వర్క్స్. స్పిరిట్ ఆస్పెక్ట్ ను మనం ఎప్పుడైతే చేరుతామో అప్పుడు స్పిరిట్ ఆస్పెక్ట్ ఒకటిగా ఉంటుంది. ఇది ఈ 2 ఒకటిగా అవుతాయి. అప్పుడు are a unity, not existing save that which is to be found within the consciousness of the planet Logos and in wider circles within the consciousness of the solar Logos. అది సోలార్ లోగోస్ లో ఉండి పనిచేస్తున్నటువంటి, అదే ప్లానెటరీ లోగోస్ లో ఉన్నటువంటి పనిచేస్తున్నది. కనుక దాన్ని మనం దృష్టిలో ఉంచుకుని అంటే దాని విధముగా మనం కూడా స్పిరిట్ ఆస్పెక్ట్ మనం వెళ్ళాలి. The hierarchy thus took advantage of the discriminative faculty of mind. అయితే హైరార్కీ ఏంటంటే మనలో ఈ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ ఆఫ్ మైండ్ మనకుంది, అది చాలా అవసరం అండి అని చెప్తున్నారు. అంటే మన మనస్సు చాలా ఆలోచిస్తుంది. ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది చేయడం ఎంతవరకు తప్పు. మనస్సు అన్నటువంటిది మనని, అంటే మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టి మనని మానవుడు అన్నారు. కానీ ఈ మనస్సుని వాళ్ళు ప్రధానమైనటువంటి ఆయుధంగా చేసుకుని, అంటే మనకి మనస్సు వల్లనే మనం నిజానికి మనం చాలా కష్టపడుతున్నాం అని అనుకుంటాం. ఎందుకంటే మనస్సు చేత మనం ప్రతిదీ ఆలోచించి మనం చేస్తున్నాం, తద్వారా మన మనస్సు చేత మనం లోవర్ కింగ్డమ్ లోకి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నాం మనం అనుకుంటున్నాం. కానీ హైరార్కీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనస్సు అన్నటువంటిది ఉంది కదా, అదొక బ్రహ్మాండమైనటువంటి ఆయుధం జీవులకి. కనుక దాన్ని బేస్ చేసుకుని వీళ్ళందరినీ కూడా మనం హయ్యర్ ప్లేన్స్ లోకి ఎవాల్వ్ చేసేటట్టు చేద్దాం. అది ఎట్లాగో చెప్తున్నారు. విచ్ ఈస్ ద distinctive quality of humanity to enable him through the balancing of the pairs of opposites to reach his goal and to find his way back to the source from whence he came. So వీటిలో బ్యాలెన్సింగ్ ఆఫ్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అన్నది జరగాలి. అంటే సో వాడికి వాడుగా నిర్ణయం చేసుకోగలిగేటువంటి డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ వాడి మైండ్ లోపలే ఉంది. ఎదుటివాడు చెప్పనవసరం లేదు. నేను సినిమాకి వెళ్ళాలా, లేదా ఫలానా చోటికి వెళ్ళాలా, లేదా నేను దేవాలయంకి వెళ్ళాలా, లేదా పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పాలా, ప్రతిదీ కూడా వాడి మైండ్ లో అది డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అన్నటువంటిది. ఎవ్వరు కూడా ఏమీ చెప్పక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ ఫ్రమ్ ఇన్సైడ్. కనుక అది దేని చేత అంటే మనలో మనస్సు అన్నటువంటిది ఉండడం చేత అది ప్రతి వాడికి తెలియబడుతుంది. ఎవరు వచ్చి వాడికి చెప్పేవాళ్ళు లేరండి, అందు గురించి వాడు అలా చేశాడండి అన్నటువంటిది అవసరం లేదు. వాడికి అలా చేయాలనిపించింది కూడా అలా చేశాడు అంతే. లోపల ప్రతి ఎవడైనా సరే ప్రశ్న వేసుకుంటే ఇది నేను చెయ్యాలా చేయకూడదు అంటే లోపల నుంచి చక్కగా చెప్తున్నాడు, ఇది చెయ్యి, ఇది చెయ్యదు, ఇది మానే, ఇది చెయ్యి, అలా ప్రతి వాడికి కూడా చెప్పేటువంటి ఇది ఉంది. దాన్ని మనస్సు అన్నారు, దాన్ని డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అని అన్నారు. కనుక దాని చేత
ప్రతివాడు కూడా ఏది చేయడం అవసరమో అది మాత్రమే వాడి ద్వారా, అంటే వాడికి తెలిసినప్పుడు, వాడికి అనిపించినప్పుడు వాడు ఇంకా వేరే పని చేయడు, వాడు ఇదే చేస్తాడు. అది వాడికిగా అనిపించాలి. ఎదుటివాడు చెప్తే చేయడం అనేటువంటిది ఎక్కువ రోజులు చేయడు. బాగా గుర్తుంచుకోండి. ఏ పనైనా సరే, ఒక మంచి పనైనా సరే వేరే వాళ్ళు చెప్తే 2 రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు. అదే వాడికి వాడుగా అనిపించినటువంటిది మాత్రం ఎప్పటికీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కనుక పరమ గురువులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఊరికనే జనరలైజ్డ్గా వాళ్ళు సేవ చేసుకోండి ఇలా చెప్పేస్తున్నారు, కానీ ఫలానా వెంకట్రావు గారు మీరు రోజు సేవ చేయండి అని చెప్పరు. వాళ్ళు సేవ చేయండి చాలా మంచిది, లేదా అందరికీ తోడుగా ఉండండి, ఇతరులతో ప్రేమభావంగా ఉండండి ఇలా చెప్తారు అంతే. క్లాస్ వాళ్ళకి ఎవరిని కూడా పాయింట్అవుట్ చేసి నువ్వు సేవ చేయి, నువ్వు ప్రేమగా ఉండు ఇలా చెప్పరు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాడికి వాడుగా అనిపించాలి చెప్పినటువంటి పాఠాల్లో నుంచి. అందు గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫ్రమ్ వెన్స్ హీ కేమ్, దాని ద్వారా వాడు ఏం చేస్తాడు, వాడు ఎక్కడికి వచ్చాడో అక్కడికి వాడు మళ్ళీ చేరతాడు ఈ మార్గంలో. దిస్ డెసిషన్ లెడ్ టు దట్ గ్రేట్ స్ట్రగల్ విచ్ distinguished the Atlantean civilization and which culminated in the destruction called the flood, referred to in all the scriptures of the world. So, ఇది ఫ్లడ్ అన్నటువంటిది ఒకటి, అట్లాంటియన్ డేస్. ఏంటిది అంటే కనుక అట్లాంటియన్ డేస్ అంటే అంటే దిస్ ఇస్ ద ఫోర్త్ రూట్ రేస్. ఫోర్త్ రూట్ రేస్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ఫ్లడ్ అంటారు. అంటే ఏమైపోతుంది, వాళ్ళు ఒక ఉత్తమ స్థితికి వెళ్ళిపోయారు అన్నటువంటి దానిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు, అంటే మేము నమ్మినదే కరెక్ట్, మేము భావించేదే కరెక్ట్ అన్నటువంటిదిగా జీవించేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అలా కాకుండా సత్యాన్ని తెలుసుకుని సత్యాన్వేషణగా జీవించేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అదే మనకి వరల్డ్ వార్లో అదే జరిగిందని చెప్తున్నారు. ఏం జరిగిందంటే కనుక కొందరు ఆ వరల్డ్ వార్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కొందరు ఈ వరల్డ్ వార్ వలన ఒక హైయెస్ట్ థింగ్ అచీవ్ అవుతారు మన వాళ్ళు అని, ఒక హైయెస్ట్ కాజ్కి యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు కొందరు, కొందరు లోయెస్ట్ ఆస్పెక్ట్గా మనకి మెటీరియల్ వరల్డ్ లేదా మెటీరియల్ లాభాలు వీటిని ఆశించి వరల్డ్ వార్లో పాల్గొన్న వాళ్ళు కొందరు అని చెప్తున్నారు ఆయన. సో ఎప్పుడైతే కనుక ఒక మెటీరియల్ థింగ్స్గా ఇలా అయితే జీవించడం అవుతుందో, ద ఫోర్సెస్ ఆఫ్ లైట్ అండ్ ద ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్ వర్ arrayed against each other and this of the helping of humanity, this for the helping of humanity. అదే మనం మన కథలుగా అనేక చోట్ల చెప్తారు. అదే మనకి దేవతలు రాక్షసులు యుద్ధాలు జరిగాయి. దేవతలు ఒక హయ్యర్ కాజ్కి వాళ్ళు వర్క్ చేస్తుంటారు, రాక్షసులు ఒక లోవర్ కాజ్కి వర్క్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు ఒక హయ్యర్ కాజ్కి పనిచేస్తుంటారు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళకి జయం అయినట్టు, రాక్షసులు తాత్కాలికంగా జయం పొందినట్టు, వాళ్ళు ఇంద్రుడిని పక్కకు తోసేసినట్టు ఇలా మనకు వస్తుంది, కానీ చివరికి వాడు అధోగతి అయినట్టుగా ఇలా మన కథలు ఉంటాయి. అదే మనకి వరల్డ్ వార్లో కూడా జరిగిందని చెప్తున్నారు. The struggle still persists, and the world war through which we have just passed was a recrudescence of it. On every side in that world war, two groups were to be found. The world war on every side. The world war lo అటువైపు ఇటువైపు కూడా రెండు రకాలైనటువంటి మనుషులు యుద్ధం చేశారట. To be found, those who fought the world war, two groups were to be found. Those who fought for an ideal as they saw it, for the highest that they knew, and those who fought for material and selfish advantage. కొందరు ఒక హయ్యర్ కాజ్కి వర్క్ చేశారు, కొందరు ఒక లోవర్ కాజ్కి పనిచేశారు. అంటే యుద్ధం చేయడం ఒక హయ్యర్ కాజ్కి ఉంటుంది అంటే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే కనుక అదే మనకి ఏం చెప్తుందంటే, యుద్ధం చేయడంలో ఒకటి ఆ సైనికులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడం ఒకటి. ఒక హయ్యర్ కాజ్ ఏముంటుందంటే కనుక, ఈ భూమి మీద ఒక పంట పండించాలనుకోండి పొలంలో, అప్పుడు వాడు ఏం చేస్తాడు, మొత్తం భూమిని దున్నుతాడు. మొదట దున్ని అప్పుడు వాడు పని మొదలు పెడతాడు. అంతే తప్పితే ఉన్నదున్నట్టుగా వాడు బీజాలు నాటేయడం అన్నటువంటిది ఎలా అయితే చేయరో, అలాగే ఒక కొత్త ఇది తీసుకురావాలంటే ఫస్ట్ వాళ్ళు దున్నుతారు అనమాట. దున్నడం అంటే అక్కర్లేని వాడిని పక్క పడేయడం, కావాల్సిన వాడిని వాళ్ళ మార్గంలో తీసుకెళ్ళిపోవడం. అంటే ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత వాడికి వాళ్ళని ఎవరైతే కనుక కేవలం మెటీరియల్ ఆస్పెక్ట్స్ గా వాళ్ళు జీవిస్తున్నారో వాళ్ళందరినీ పక్క పెట్టేస్తారు పరమగురువులు. ఇవన్నీ కూడా ఎన్నో కథలు చెప్పారు కదా, మోసెస్ కథలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనకి. కనుక ఆ కథల్లో కూడా ఆ దేవదూత వచ్చి చెప్తారు, ఈ భూమిని నేను నీ ఉన్నటువంటి ప్రాంతాన్ని నేను తీసేస్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో అని చెప్తాడు. అక్కడ బయలుదేరి వెళ్ళిపో అంటే అది కాదు, నేను నాతో పాటు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేస్తే ఎట్లా, వీళ్ళందరూ పాపం అన్యాయం అయిపోతారు అంటాడు.
అది కాదు, ఇదంతా లాభం లేదు, వీళ్ళెవరు కూడా ఏ రోజు కూడా వాళ్ళకి ఒక సరైనటువంటి భావన లేదు, దైవ మార్గము ఒకళ్ళకి ఇంకొకళ్ళు అన్నటువంటి భావన లేదు, అందు గురించి ఈ ల్యాండ్ నాక నేను తీసేస్తున్నాను అంటాడు. అంటే కాదు కాదు నువ్వు అలా అనుకో అంటాడు. అలా అయితే ఒక పని చెయ్యి, నేను నీ గురించి చెప్తాను, నీలాగా జీవించేటువంటి వాళ్ళని ఒక 10 మందిని తీసుకురా, నేను భూమిని ఇలానే ఉంచుతాను, ఈ ప్రాంతాన్ని అంతా అంటాడు. సరే బాబా ఆయన తిరుగుతాడు. ఎంత బైబిల్లో ఉన్న కథలు ఇవన్నీ. తిరిగి చూస్తే ఎవరు దొరకరు. 10 మంది కాదు, 5గురిని తీసుకురా, నేను ఉంచుతాను అంటాడు. ఎవరు లేరు. పాపం తిరుగుతాడు, ఎవడైనా సరే దొరుకుతాడు అని చెప్పి పాపం. అంటే ఒక సద్భావనతో, అంతేతో ఒక దుర్యోధనుడు తిరిగినటువంటి వాడు కాదు ఈయన. అలాంటి కథ కాదు. ఎవడైనా పాపం ఇలా జీవించేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా అని తిరుగుతారు, ఎవరు లేరు. అందరించి చెప్పాను, తీసేస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ ప్రాంతం వదిలేసని చెప్తాను. అది కనుక అలా వరల్డ్ వార్ అన్నటువంటిది కూడా ఒక హయ్యర్ కాజ్కి వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఈ హయ్యర్ కాజ్కి పనిచేస్తున్నప్పుడు ఏమిటంటే కనుక వాళ్ళు అలా కొందరు పనిచేశారు, ఒక సెల్ఫిష్ అడ్వాంటేజ్ తోటి కొందరు పనిచేశారు. ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్ దీస్ ఇన్ఫ్లుయెన్షియల్ idealists or materialists, many were swept in who fought blindly and ignorantly, being thus overwhelmed with racial karma and disaster. Racial karma, oka karma anatundi world karma, race karma, individual karma, ila karma mana next lessons lo vastayi. So racial karma anatundi dominate chesi, ante ఉదాహరణకు ఒక క్లాస్ లో ఉన్నారు అనుకోండి, క్లాస్ లో 2-3 మంచిగా చదివే వాళ్ళు తప్పితే మిగిలినటువంటి 37 మంది అల్లరి చిల్లరగా తిరిగేటువంటి వాళ్ళు అనమాట. అప్పుడు ఆ క్లాస్కి మీరు పెట్టేటువంటి పేరేమిటి? ఈ క్లాస్ వాళ్ళు ఎవరు సరిగ్గా చదవరండి అబ్బే, వాళ్ళ క్లాస్ తీసుకోలేమండి అని. అంటే ఓవరాల్ గా ఆ రేషియల్ కర్మ అన్నటువంటిది వాళ్ళ మీద కూడా పనిచేస్తుంది. సో ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఒక రేషియల్ కర్మ అన్నటువంటిది పనిచేయడం చేత ఎవరైతే సెల్ఫిష్ అడ్వాంటేజ్ గా వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా చనిపోవడం అన్నటువంటిది జరిగింది. అంటే అప్పుడప్పుడు ఈ భూమి మీద అనేక రకాలైనటువంటి విధముగా జరుగుతూ భూమి మీద ఉన్నటువంటి అంటే అక్కర లేకుండా జీవించేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తొలగింపబడుతూ ఉండడం అన్నటువంటి జరుగుతుంది. ఇది ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. అవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్ గానే ఆయన వరల్డ్ వార్ అన్నటువంటిది రాశారు. These 3 decisions of the hierarchy are having and will have a profound effect upon humanity. ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుంచుకోండి. వీటి వలన హ్యుమానిటీ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ 3 పాయింట్స్. అందు గురించి బట్ ద రిజల్ట్ డిజైర్ ఈస్ బీయింగ్ అచీవ్డ్ అండ్ ఎ ర్యాపిడ్ hastening of the evolutionary process and a profoundly important effect upon the mind aspect in man can already be seen. The profound impact upon the mind of the man. సో మన మైండ్ మీద ఒక ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అన్నటువంటి చెప్పుకుంటాం. అంటే మన మనస్సుకి హత్తుకునేటటువంటి విషయములు ఎప్పుడైతే జరుగుతాయో దాన్ని మనం ఆచరించడానికి మనం ముందుకు వెళ్తాం. ఒక టీచర్ పాఠం చక్కగా చెప్తే పిల్లలు అల్లరి చేయకుండా వింటారు. అదే ఇంకొక టీచర్ చెప్తే ఈ టీచర్ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని వీడు వెనక జరిగి అటు ఇటు అల్లర్లు చేయడం అన్ని చేస్తారు. అది ఏమిటి మరి మనకి ఉన్నారు మన మాస్టర్ వికే గారు, ఆయన క్లాస్ చెప్తూ ఉంటే మనందరికీ తెలిసిన విషయాలే. కనుక అదేమిటి ఒక హత్తుకునేటువంటి విధంగా వాళ్ళు పరమ గురువులు పనిచేస్తున్నారు అన్నమాట. It might here be well to point out that working as members of that hierarchy are a great number of beings called angels by the Christian and devas by the Oriental. Many of them have passed through the human stage long years ago, long ages, and work now in the ranks of the great evolution parallel to the human, then which is called the Deva evolution. The evolution comprises, among other factors, the builders of the objective planet and the forces which produce through those builders every form familiar and unfamiliar. So builders అన్నటువంటి వాళ్ళ ద్వారా ఈ బాడీస్ అన్నటువంటి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇందులో ఫెమిలియర్వి ఉంటాయి, అన్ఫెమిలియర్వి ఉంటాయి. అంటే అంటే మరి అలాంటప్పుడు ఎందుకు ఈ దేహాలు ఇచ్చారండి అంటే ఫెమిలియర్గా వాడు చేసే పనులు కొన్ని ఉంటాయి, అన్ఫెమిలియర్గా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే అన్ఫెమిలియర్ గా అంటే ఇక్కడ ఉద్దేశం ఫెమిలియర్ ఆస్పెక్ట్ గా అంటే ఒక సన్మార్గం. వాడు ఎటువైపు వెళ్ళిన వాడు దుష్కర్మ మార్గం వైపు వెళ్ళినా వాడు సన్మార్గంలోకి వాడు తిరుగుతాడు. ఎందుకంటే ఏదో ఒక మంచివాడిని వాడు బాధ పెట్టాడు అనుకోండి, ఈ రాక్షసుడుగా ఉన్నటువంటి వాడు, తద్వారా ఏం జరుగుతుంది, వాడు మంచివాడిని బాధ పెట్టినందువల్ల ఆ మంచివాడికి వీడికి ఒక శాపముగా వచ్చి అది వీడు మంచివాడిగా మారడానికి అది ఉపయోగపడుతుంది. కనుక ఇదంతా ఫెమిలియర్ అండ్ అన్ఫెమిలియర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఎవల్యూషనరీ దాంట్లో ముందుకు పెడుతున్నారు అంటున్నారు.
The evolution comprises, among other factors, the builders of the objective planet and the forces which produce. Through those builders, every form, familiar and unfamiliar. The Devas who cooperate with the hierarchical effort concern themselves, therefore, with the form aspect, while the other members of the hierarchy are occupied with the development of consciousness within the form. Development of the consciousness within the form. దానికి హైరార్కీ అన్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. కొందరు దేవాస్ who cooperate with the hierarchy effort concern themselves. వాళ్ళు కూడా దేవతలు, మన దేహంలో ఉండేటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా హైరార్కీకి తగ్గట్టుగా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. చుట్టూతో ఉండేటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా. అది కనుక ఈ విధముగా వాళ్ళు మనందరినీ కూడా ఈ డోర్ ఆఫ్ ఇనిషియేషన్ వైపు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా, అంటే మన యొక్క ప్రమేయం లేకుండానే వాళ్ళ యొక్క కార్యక్రమం మనకి అది తెలిసేటట్టుగా మనం అది తీసుకునేటట్టుగా మనని ఆ విధముగా వాళ్ళు నడుపుతున్నారు. ఇది ఒక పెద్ద ప్రణాళిక, అది జరుగుతోంది అని చెప్పారు ఈ చాప్టర్లో. దాంతో మనకి 4th చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు 5th చాప్టర్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ద 3 డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది హైరార్కీ. దీనిలో ఇది మనం చదువుకోబోతున్నాం. We have already dealt with the subject of the founding of the hierarchy upon earth, and we saw how it came to be touching likewise upon certain crises which have occurred. So, and which still affect events in the present time. కొన్ని క్రైసిస్ అన్నటువంటి భూమి మీద జరగడం, తద్వారా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎఫెక్ట్ అవడం అన్నటువంటిది ఈ రోజుకి మనం చూస్తూనే ఉన్నాం. అంటే అనేక రకాలైనటువంటి పరిస్థితులు, అనేక రకాలైనటువంటి విషయములు భూమి మీద ఉన్నటువంటి జీవుల్ని వాళ్ళ యొక్క దైనందిన జీవితం లేదా వాళ్ళ యొక్క మార్గాన్ని అన్నటువంటిది అది తిప్పుతోంది, అది జరుగుతుంది భూమి మీద. అంటే మన యొక్క ప్రమేయం లేకుండానే మనం ఒక మంచి పని మనం చేయటం అన్నటువంటిది భూమి మీద జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఎంతో మంది మామూలుగా జీవించేటువంటి వాళ్ళు ఎంతో మంది వాడి యొక్క సేవలను అందించారు. ఆ రకంగా భూమి మీద అనేక రకాలైనటువంటి పరిస్థితులు అనేటువంటి ఏర్పడి మామూలుగా జీవించేటువంటి వాడు కూడా ఒక సేవ చేద్దాం అనేటువంటిది వాడికి వాడుగా తట్టేటట్టుగా ఆ రకంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి భూమి మీద. And which still affect events in the present time. In dealing with the work and aims of the personnel of the hierarchy, it will not be possible to state what those aims have been, not to consider in detail. అది వాళ్ళ యొక్క విషయాలు ఎలా జరుగుతున్నాయి ఏమిటి అనేటువంటి మనకి ఇక్కడ ఎక్కువ వివరాలుగా మనం మిగిలిన విషయాలు మనం చదువుకునేది ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. Many great beings from planetary and solar sources and once or twice from cosmic sources have at times lent their aid and dwelt briefly upon our planet. By the energy which flowed through them and by their profound wisdom and experience, they stimulated Earth's evolutions and brought the purposes of the planet Logos so much the nearer to completion. Then they passed on and their places were taken by those among the members of the hierarchy. కనుక భూమి అనేటువంటిది చక్కగా వీళ్ళు ఏర్పరిచి దానిలో ఒక సరైనటువంటి విధముగా అదే మనం మాస్టర్ శివ్ గారి యొక్క దీనిలో కూడా మనం చూసుకుంటాం. అదన్నీ కూడా భూమి ఇవన్నీ సోలార్ సిస్టమ్ ఇదంతా కూడా ఒక సరైనటువంటి విధముగా దాని యొక్క పాత్ అన్నటువంటిది ఉండేటట్టుగా, అంటే ఇన్ ద పాత్ ఆఫ్ ఎవల్యూషనరీ, దాన్నే మనం ఇన్ ద పాత్ ఆఫ్ ఎవల్యూషనరీగా దాన్ని స్కీమ్ అని, దాన్నే రౌండ్ అని, ఇలా మనకు అనేక రకాలుగా చెప్తారు మనకి. కనుక వాటిలో ఒక సరైనటువంటి విధముగా ఇదన్నీ కూడా ప్రస్తుతం ఎర్త్ ఉన్నటువంటిది 4th రౌండ్ లో ఉంది. సో దీని నుంచి 5th రౌండ్కి సరిగ్గా చక్కగా వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గాన్ని వాళ్ళందరూ కూడా ఏర్పరిచి కొందరు వచ్చి వెళ్ళారు. అది మనకి జరిగినటువంటి విషయం గతంలో. Some of the great names during the later periods are known to history. అలాంటి వాళ్ళు భూమి మీద కొందరు వచ్చి పుట్టి వెళ్ళినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళలో కొందరు పేర్లు నేను చెప్తానంటున్నారు. ఒకళ్ళు శంకరాచార్య, వ్యాస, Muhammad, Jesus of Nazareth, and Krishna, down to those lesser initiates, Paul of Tarsus, Luther, and certain of the outstanding lights in European history. Always have those men and women been agents for the carrying out of his purpose. ఇలా అనేక మహానుభావులు వీళ్ళు వచ్చారు. పాల్ అనేటువంటి ఆయన, వీళ్ళందరూ కూడా సరే మన దాంట్లో చెప్పాలంటే శంకరాచార్యులు వారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంది మహానుభావులు. వాళ్ళందరూ కూడా భూమి మీద వచ్చి రేస్ ని ఈ స్కూల్ ఆఫ్ థాట్ ని తీసుకెళ్లే వైపుగా వాళ్ళందరూ కూడా జీవించి వెళ్ళారు. హ్యుమానిటీ. Sometimes they have appeared to beneficent forces, bringing peace and contentment with them. More often have they come as agents of destruction,
breaking up the old forms of religion and of government in order that the life within the rapidly crystallizing form might be set free and build for itself a newer and better vehicle. సో యూజువల్గా వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఒక అవతారం భూమి మీదకి మనం చూస్తున్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారో మనం జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ లో అంటే బండి ఒకటి ఇలా వెళుతున్నప్పుడు అది కొన్ని కండిషన్స్ చేస్తే అక్కడ ఆగిపోతుంది. జీవులు అన్నటువంటి వాళ్ళు అంటే కొందరు ఎక్కడ ఆగిపోయారంటే ఒక మతం అన్నటువంటి దాంట్లో ఆగిపోయారు, కొందరు ఆచారాలు అన్నటువంటి వాటిల్లో ఇరుక్కుపోయారు. సో ఇలా అనేక రకాలైనటువంటి విషయాల్లో జీవులు ఇరుక్కుపోవడం అన్నటువంటి జరుగుతుంది. ఇరుక్కుపోవడం అన్నటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అక్కడ ఒక అవతార పురుషులు పుట్టడం, అక్కడ ఇరుక్కుపోయినటువంటి వాళ్ళని అలా ఇరుక్కుపోకుండా వాళ్ళు ఇంకొక మార్గంగా జీవించడం అన్నటువంటిది, అంటే తద్వారా వాళ్ళు లిబరేట్ అయిపోయేటట్టుగా చేయడం, ఇది వాళ్ళు చేస్తున్నారు. కనుక జీవుల్లో ఈ రకమైనటువంటి మార్పు అన్నటువంటిది అవసరమైనప్పుడల్లా అక్కడ ఒక అవతార పురుషులు పుట్టడం అన్నటువంటిది జరుగుతుంది. మనం ఏ అవతార పురుషుల్ని చూసినా సరే వాళ్ళు భూమి మీదకి పుట్టినప్పుడు అక్కడ వాళ్ళు కొన్ని మార్పులు అన్నటువంటి చేస్తూనే వాళ్ళు ఒక నూతన మార్గం వైపు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నారు. నూతన మార్గం అంటే సనాతన మార్గంలో భాగంగానే ఇది ఉంటుంది, కానీ అంటే ఒక సింపుల్ ఫామ్ గా వాళ్ళు టర్నప్ అయ్యేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఏ మహానుభావులు ఏ అవతార పురుషులు మీరు తీసుకున్నా సరే, ఒక షిరిడి సాయిబాబాని తీసుకున్నా సరే, ఆయన ఏం చెప్పారు? ఊరినే మీరు జస్ట్ సేవ చేయండి, శ్రద్ధ సబూరి అని చెప్పారు. అదే మన మాస్టర్ శ్రీ గారు అంటే ఓన్లీ 6 o'clock ప్రేయర్ అని చెప్పారు. అదే సత్యసాయిబాబా గారు మీరు సేవ చేయండి అని చెప్పారు. ఇలా ఎవరు ఏది చెప్పినా సరే వాళ్ళందరూ కూడా అలా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళని అక్కడ ఇరుక్కుపోకుండా వాళ్ళు ఈ పాత్ ఆఫ్ లిబరేషన్ లో వాళ్ళందరూ కూడా టర్న్ అయ్యి వాళ్ళు ముందుకు సాగిపోయేటట్టుగా వాళ్ళు అక్కడ వాళ్ళు పుట్టడం అనేది జరుగుతుంది. అది పరమ గురువుల యొక్క విజన్ ఆఫ్ థాట్ లో అది భాగంగా ఉంటుంది. Much that is stated here is already well known and has already been given out in the different academics and in the wise and careful enunciation of collected facts and their correlation with that which may be new to some students comes an eventual synthetic grasp of the great plan and a wise uniform realization as to the work of that great group of liberated souls who in utter self-abnegation stand silently behind the world panorama through the power of their will, the strength of their meditations, the wisdom of their plans, and the scientific knowledge of energy which is theirs. They direct those force currents and control those form building agencies which produce all that is seen and unseen. So ఇదే మనం చూస్తే అంటే ఏంటంటే ఈ పరమ గురువులు మహానుభావులు వీళ్ళు ఎక్కడైతే ఉంటూ ఉంటారో అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంటారు, వాళ్ళ యొక్క కంట్రోల్లో వీళ్ళందరూ కూడా వర్తిస్తుంటారు. అంటే వీళ్ళ యొక్క మైండ్స్, వీళ్ళ యొక్క ఫామ్ బిల్డింగ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళందరూ కూడా ఆ పరమ గురువులు లేదా మహానుభావులు ఉండేటువంటి వాళ్ళ యొక్క దీంట్లో వీళ్ళందరూ కూడా నడుస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఆ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ యొక్క మైండ్స్ అన్ని కూడా ఈ పరమ గురువులు లేదా ఈ అవతార పురుషుల యొక్క మైండ్ చేత డామినేట్ చేయబడుతుంటారు. అలాగే అక్కడ ఫార్మ్ బిల్డింగ్ దేవాస్ అన్నటువంటి వాళ్ళు కొందరు పనిచేస్తున్నారు ఆ ప్రాంతంలో. ఆ ఫార్మ్ బిల్డింగ్ దేవాస్ అన్నటువంటి వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవతార పురుషుల యొక్క థాట్ కి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ పుట్టేటువంటి వాళ్ళని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కనుక దీని విధంగా ఏం జరుగుతుంది అంటే కనుక వాళ్ళు ఒక తపస్సు చేయడం లేదా ఒక జ్ఞానము అన్నటువంటి చేయడం, ఇలాంటి మనం మహానుభావులు అందరి యొక్క జీవిత చరిత్రలో మనం చూస్తుంటాం. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఎటువంటి వాడైనా సరే వాళ్ళ మాట వినడం, వాళ్ళు చెప్పినటువంటి విధముగా వీళ్ళు నడుచుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. జంతువులు కూడా వాళ్ళ మాట వినడం, వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు సైలెంట్ గా ఉండిపోవడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. దానికి తగ్గట్టుగానే మనం పాకలపాటి గురువు గారి చరిత్రలో ఒక పులిని ఒక జింక ఒకటే చోట నీరు తాగడం అన్నటువంటి చూస్తామని చెప్తుంటారు. అంటే వాళ్ళందరి మైండ్స్ కూడా వీళ్ళ దీంట్లో ఉంటాయి. అంటే యానిమల్స్వి ఉంటాయి, మానవులవి, వీళ్ళందరివి కూడా వాళ్ళ యొక్క దీంట్లో ఉంటాయి అన్నీ కూడా. సో ఒక పరమ గురువు లేదా ఒక అవతార పురుషులు, ఒక మహానుభావులు వీళ్ళు భూమి మీద అక్కడక్కడ అలా పుట్టి వాళ్ళ యొక్క తపశ్శక్తి చేత వాళ్ళలో ఉన్నటువంటి చుట్టూతో ఉండేటువంటి ఫోర్సెస్ ని వీటన్నిటిని కూడా వాళ్ళు ఒక స్ట్రీమ్ లైన్ అన్నటువంటి చేసి ఆ స్ట్రీమ్ లైన్ చేసినటువంటి ఫోర్సెస్ ద్వారా అక్కడ ఉండేటువంటి జీవులందరూ కూడా స్టిమ్యులేట్ అయ్యేటట్టుగా వాళ్ళు చేస్తారు. సో
అంటే దీనికి చిహ్నంగానే మనకి ఏమని చెప్తారంటే కనుక ఒక థాట్ అనేటువంటిది అక్కడ ఏర్పడింది, ఒక ఇది ఏర్పడింది అంటే అది మన గొప్పదనం కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా అది సంకల్పించారు కాబట్టి అది జరుగుతుంది అనేది చెప్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి మహానుభావులు, అవతార పురుషులు ఎవరో అది సంకల్పించారు కాబట్టి ఏదైనా సరే మనం ఒక లలిత శాస్త్రం చదువుకుందాం అన్న, ఒక గురు పూజలు చేసుకుందాం అని ఏది మనం చేసినా సరే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద హైరార్కీ దట్ దే ఆర్ స్టేయింగ్ నియర్ బై. లేకపోతే ఆ ప్రాంతంలో జరగదు, ఇంకెక్కడో జరుగుతాయి మనకి. ఆ ప్రాంతంలో మాత్రం జరగదు. ఆ ప్రాంతంలో ఒక చక్కటి సేవ జరుగుతుంది, ఒక ఇది జరుగుతుందంటే ఆ దగ్గరలో ఎవరో పరమ గురువు, ఒక మహానుభావులు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ యొక్క తపశక్తి చేత ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనం గొప్పతనం వలన జరగట్లేదు. అదండి ఈ విషయాలు మనకు తెలుసు. కానీ ఒక పరమ గురువు అన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటున్నారు. దట్ ఈస్ డామ్ షూర్. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ ఫోర్స్ కరెంట్స్ అన్నీ కూడా అక్కడ వర్తిస్తున్నాయి. వాళ్ళ యొక్క ఫోర్స్ కరెంట్స్ అన్ని కూడా అక్కడ వర్తిస్తూ ఉంటాయి. సో ఎక్కడైనా సరే ఒక చక్కటి సేవ జరుగుతుంది, మీకు ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్తే ఇక్కడ కాసేపు కూర్చుందాం అన్నటువంటిది అనిపిస్తూ ఉందంటే, మీ మనసుకు ఒక ఆహ్లాదంగా అనిపిస్తుంది అన్నటువంటిదిగా అనిపిస్తే కాసేపు ఇక్కడ ధ్యానం చేసుకుందాం, కాసేపు స్పిరిట్ ఓరియంటెడ్ వైపు మనం ఉందాం అన్నటువంటిది మీకు అనిపిస్తోంది అంటే ఖచ్చితంగా అక్కడ పరమ గురువులు ఉన్నారు అన్నటువంటిది అర్థం. ఇది ఒక్కటే, దీని ద్వారానే మీరు పరమ గురువులను మీరు దర్శించవచ్చు. ఇది ఒక్కటే మార్గం. అది అన్నమాట అక్కడ జరిగినటువంటి విషయం. అది వాళ్ళు చెప్తున్నారు. Much that is stated here is already known. Knowledge of energy which is theirs. They direct those force currents and control those form building agencies which produce all that is seen and unseen, movable and immovable in the sphere of creation within the three worlds. ఈ క్రియేషన్ ఇన్ ద త్రీ వరల్డ్స్ అన్నటువంటిది వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇదంతా కూడా లోనార్ పితృస్ చేసేటువంటిది. దాన్నే మనకి అగ్ని చైతన్స్, అగ్ని సూర్యన్స్, అగ్ని శ్వతాస్ అన్నటువంటి దేవతలు అన్నటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా ఈ పరమగురువుల యొక్క దీంట్లో వీళ్ళందరూ పనిచేస్తుంటారు. ఫిజికల్ ప్లేన్ కి సంబంధించినటువంటి వాళ్ళు అగ్ని చైతన్స్ అంటారు, ఆస్ట్రల్ ప్లేన్ కి సంబంధించినటువంటి వాళ్ళు అగ్ని సూర్యన్స్ అంటారు, మెంటల్ ప్లేన్ కి సంబంధించినటువంటి వాళ్ళేమో అగ్ని శ్వతాస్ అంటారు. వీళ్ళందరూ కూడా ఈ పరమగురువుల యొక్క దీంట్లో వీళ్ళందరూ కూడా పనిచేయడం చేత మనకి బాడీ అన్నటువంటిది ఎటువంటిది ఇవ్వబడుతుంది అంటే కనుక, అంటే దీనికి చిహ్నంగానే మనం పురాణ పురుషుడిలో మాస్టర్ గారు ఏమని రాస్తారంటే కనుక, ఆ పుట్టబోయేటువంటి పురాణ పురుషుడికి ఒక దివ్య దేహం రావడానికి వాళ్ళందరూ కూడా అక్కడ సప్తాహం చేయమని శైలపుత్రి అమ్మవారు చెప్తారని చెప్పి రాస్తారు. అంటే ఏం జరుగుతుంది అంటే కనుక ఆ ఫారం అన్నటువంటిది కూడా చాలా అవసరం. అంటే మనం ఇప్పుడు మనదే బాడీ ఉంది, పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అదే బాడీ, కానీ మన బాడీలో మనం ఉంటున్నప్పుడు మనకు వచ్చినటువంటి థాట్ మనతోటి ఉంటున్నటువంటి వాడికి లేదా థాట్. అంటే ఏమిటంటే కనుక ఈ బాడీ బిల్డింగ్ అన్నటువంటిది చేసిచ్చేటువంటి ఈ అగ్ని చైతన్స్ వాళ్ళు చేసేటువంటిదంతా కూడా అంటే మన యొక్క దీనితో ఇదంతా కూడా చేయబడుతుంది. దీనికి అంటే ఇదంతా కూడా లోనార్ పితృస్ లో ఇదంతా భాగము. ఈ లోనార్ పితృస్ కి సోలార్ ఏంజల్స్ నుంచి వీళ్ళకి ఇంపల్సెస్ వస్తాయి. సో ఎటువంటి బాడీ తయారు చేసి ఇవ్వాలో సోలార్ ఏంజల్స్ నుంచి వీళ్ళకి ఇంపల్సెస్ వస్తాయి. తద్వారా ఈ లోనార్ పితృస్ వాళ్ళు మనకి బాడీ అన్నటువంటి తయారు చేస్తారు. సోలార్ ఏంజల్స్ కి లోనార్ పితృస్ నుంచి వెళితే ఇంపల్సెస్, అది దాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు. వైట్ మ్యాజిక్ అంటే ఏంటంటే సోలార్ ఏంజల్స్ నుంచి లోనార్ పితృస్ కి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్, ఇంపల్సెస్, స్టిమ్యులేషన్స్ ఇవన్నీ రావాలి. అంటే మనలో దీన్ని మన బాడీగా చెప్పుకోవాలంటే సోలార్ అన్నటువంటిది అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ, దాని నుంచి మన బాడీకి ఇంపల్సెస్ అన్నటువంటిది రావాలి. దాని నుంచి ఫ్లో ఆఫ్ కరెంట్ మన బాడీకి రావాలి. మన బాడీ నుంచి దానికి ఫ్లో ఆఫ్ కరెంట్ వెళ్ళకూడదు. అంటే బాడీ మెయిన్ గా కాదు, సోల్ మెయిన్ గా మనం వర్తించాలి. సోల్ మెయిన్ గా వర్తిస్తున్నప్పుడు దాన్ని సోలార్ ఏంజల్స్ ప్రధానంగా పనిచేస్తుంటారు. బాడీ కాన్షియస్నెస్ మెయిన్ గా పనిచేస్తున్నప్పుడు లోనార్ పితృస్ మెయిన్ గా పనిచేస్తుంటారు. సో లోనార్ ఆస్పెక్ట్ మెయిన్ గా పనిచేస్తుంటే దాన్నేమో బ్లాక్ మ్యాజిషియన్స్ అంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు. సోలార్ ఏంజల్స్ ప్రధానంగా పనిచేస్తుంటే దాన్ని వైట్ మ్యాజిక్ అంటారు. అది దాంట్లో తేడా. కనుక ఆ రకంగా వీళ్ళు బాడీ అన్నటువంటిది కట్టి ఇవ్వబడటం అన్నటువంటి చేసేటువంటి వాళ్ళు లోనార్ పితృస్. సో ఈ లోనార్ పితృస్ లో ఈ అగ్ని చైతన్స్, అగ్ని సూర్యన్స్, అగ్ని శ్వతాస్ వీళ్ళందరూ కూడా వర్తిస్తుంటారు. సో ఈ అగ్ని చైతన్స్ చేత సరైనటువంటి బాడీ మనకు కట్టి ఇవ్వడం, అలాగే మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ సరిగ్గా ఉండేటట్టుగా కట్టి ఇవ్వడం, అలాగే మనకి మెంటల్ ప్లేన్ అన్నటువంటి దాని ద్వారా ఈ అగ్ని శ్వతాస్ అన్నటువంటి వాళ్ళు మనని హయ్యర్ ప్లేన్స్ లోకి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి వర్క్ అంతా వాళ్ళు మన యొక్క
మెంటల్ ప్లేన్ లో పనిచేసేటువంటి దేవతలు. వీళ్ళందరి చేత ఈ రకంగా చేయించడం అన్నటువంటిది ఏంటంటే ఈ టోటల్ ఈ డిపార్ట్మెంట్ అంతటికీ కూడా ఈ పరమగురు అనేటువంటి వారు అక్కడ దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు ఆధిపత్యం వహించి వాళ్ళు అనుకుంటారు, లేదా మన గురువు అన్నటువంటిదిగా కూడా మనం అనుకోవచ్చు. సో వాళ్ళు ఆధిపత్యం వహించి ఉంటారు కాబట్టి మన యొక్క మైండ్, మన యొక్క బాడీ, మన యొక్క ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. చాలా తమాషాగా ఉంటుంది. అదే మీరు షిర్డీ సాయిబాబా సచ్చరిత్రలో మీరు చదివితే కనుక ఆ బాబా గారి పక్కన ఒక ఆయన కూర్చుంటారు. కూర్చుని ఉండేటప్పటికి ఆయన చూడడానికి ఎవరో వస్తారు, బాబా గారిని దర్శించుకోవడానికి ఎవరో వచ్చేటప్పటికి వెంటనే ఈయన పేరు నాకు గుర్తులేదు, శ్యామ అనేది ఉంటుంది. సో ఈయన యొక్క మైండ్ ఒక్క నిమిషం వేరే ఏవో ఆలోచిస్తాడు. ఆలోచించేటప్పటికి బాబా గారు వెంటనే ఆయన పిలిచి నువ్వు పలానాది ఆలోచిస్తున్నావు అని చెప్పి చెప్పారు. ఎందుకంటే ఈ మూడు కూడా అక్కడ ఉండేటువంటి గురువు యొక్క అధీనంలో ఈ మూడు నడుస్తుంటాయి. దాన్నే మనకు మాస్టర్ కేర్ అంటే ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీ థాట్ అండ్ యాక్ట్ అంటారు. ఎందుకంటే మన యొక్క ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా అక్కడ దగ్గరలో ఉండేటువంటి పరమ గురువు యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. సో వాళ్ళు మనకి ఒక సరైనటువంటిది కట్టి ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వాళ్ళు ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. The 3 worlds. This coupled to their vast experience is what fits them to the agents for the distribution of the energy of the planet Logos. So వీళ్ళు అక్కడ ఉండే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ ది ప్లానెట్ లోగోస్, మన ప్లానెట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఇదంతా కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ పరమ గురువులు లేదా గురువు లేదా అక్కడ ఉండేటువంటి మహానుభావులు, ఏ పేరైనా సరే మీరు పెట్టండి, లేదా ఒక ఫోర్స్ అనండి, ఎలా పెట్టుకున్నా మనం తప్పలేదు. As has already been stated, and the head of affairs controlling each unit and directing all evolution stands the king, the lord of the world, Sanat Kumara. వీళ్ళందరికీ కూడా ఆయన ఉన్నటువంటి వారు కింగ్. కింగ్ అంటే ఇక్కడ ఆయన రాసిన ఫుల్ క్యాపిటల్స్, అంటే మొత్తానికి ఆయన ఇది అంటే కింగ్ అన్నటువంటి వారు అంటే వీళ్ళందరి మీద స్వామిత్వము అన్నటువంటి దానికన్నా వీళ్ళందరి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి ఆయన ఆ ఈథరిక్ ప్లేన్ లో ఆయన నిలబడి ఉన్నారు మనకి ఈథరిక్ బాడీలో. అది ది లార్డ్ ఆఫ్ ది వరల్డ్ సనత్ కుమార, ది యూత్ ఆఫ్ ఎండ్లెస్ సమ్మర్స్ అండ్ ది ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ది విల్, షోయింగ్ ఫోర్త్ ఆఫ్ లవ్ యాజ్ లవ్ ఆఫ్ ది ప్లానెటరీ లోగోస్. సో ఆయన యొక్క ఫోర్త్ ఆఫ్ లవ్ ఎలా వస్తుందంటే మన యొక్క ప్లానెటరీ లోగోస్ ద్వారా మనకు వ్యక్తం. ఈ ప్లానెటరీ లోగోస్ అంటే ఇవన్నీ మనం చెప్పుకున్నాయి 7 ప్లానెటరీ లోగోస్, ఇవన్నీ కూడా ఆయన యొక్క 7 సెంటర్స్ లో భాగం. సో మన యొక్క ప్లానెటరీ లోగోస్ ద్వారా ఆయన ఫోర్త్ ఆఫ్ లవ్ అనేటువంటిది అంటే మన భూమి తల్లి ఈవిడ చూపించేటువంటి ప్రేమ అంతా కూడా ఆయన ప్రేమ ఆవిడ ద్వారా మనకు వస్తుందని కూడా మనం చెప్పచ్చు. సో అంటే మన చుట్టూతా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నో మనం చేసేస్తూ ఉంటాం. అసలు మనం పూజ చేయకపోవచ్చు, మనం దండం పెట్టుకోకపోవచ్చు, మనం ఎవరికి మంచి చేయకపోవచ్చు, ఏమీ చేయకపోవచ్చు, నా పాటికే నేను జీవించవచ్చు, ఇలాంటివన్నీ చేస్తున్నా సరే ఆయన అటువంటి వాడిని కూడా ఎంతో ప్రేమగా ఆయన చూస్తున్నారు. కేవలం మనం ఇది అన్నటువంటిదే కాదు, సంపూర్ణమైనటువంటి ప్రేమ అన్నటువంటిది వర్షింపజేస్తున్నటువంటి వారు సనత్ కుమార్ వారు. ఆ ప్రేమకు రూపంగా భూమి మీద ఎన్నో అవతారాలు వస్తున్నాయి, ఆ అవతారాల రూపంలో వర్తిస్తున్నటువంటి వారు కూడా సనత్ కుమార్ వారు. అంటే ఇక్కడ మన ఉద్దేశం సనత్ కుమార్ వారి అందరికీ దైవం అని కాదు. ఇక్కడ మన ఉద్దేశం ఆయన వీటన్నిటికీ కూడా ఆధిపత్యం వహించి భూమి మీద ఉన్నటువంటి అంటే ఇది ఒక పోర్ట్ఫోలియో దట్ హీ హాజ్ టుక్. ఆయన ఇది తీసుకున్నారు, భూమి మీద ఉన్నటువంటి జీవులందరినీ కూడా ఇది ఆ ఉత్తమమైనటువంటి మార్గంలో నడుపుటకు ఆయన తీసుకున్నటువంటి వర్క్ అది. అందు గురించి సనత్ కుమార్ వారు ఇవంతా కూడా చేస్తున్నారు. సనత్ కుమార్ అది as fourth of law of the planet Logos, cooperating with him as his advisors are 3 personalities called the Pratyeka Buddhas or Buddhas of activity. So దీనిలో ఒక పిక్చర్ ఉంటుంది, అది నేను తర్వాత చూపిస్తాను మీకు, వీలైతే ఒకసారి చూపిస్తాను. సో ఇట్ ఈస్ ద బుద్ధాస్ ఆఫ్ యాక్టివిటీ. ఇది మీకు చూపిస్తాను, నేను మళ్ళీ మీకు పిక్చర్ షేర్ చేస్తాను. ఇది మనకి ప్లాన్ ఆఫ్ వర్క్ లో మనకి ఇది ఉంటుంది. అంటే మొత్తం ది హైరార్కీ అన్నటువంటిది ఎలా డివైడ్ అయింది అన్నటువంటిది అనమాట ఆ పిక్చర్, అది మీకు షేర్ చేస్తాను. సో ఈ సనత్ కుమార్ వారి కింద ప్రధానంగా 3 ప్రత్యేక బుద్ధాస్, వాళ్ళని బుద్ధాస్ ఆఫ్ యాక్టివిటీ అంటారు అన్నమాట. ఈ వీళ్ళు 3 ప్రధానంగా పనిచేస్తుంటారు. సనత్ కుమార్ వారి కింద ఉండేటువంటి వారు వీరు 3 ఫ్రమ్ 1 to 3 అన్నగా అది ఇక్కడ. These 4 are embodiment of active, intelligent, loving will.
నలుగురు కూడా యాక్టివ్, ఇంటెలిజెంట్, లవింగ్ విల్. ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్వరూపులు వాళ్ళు. They are the full flowering of the intelligence having achieved in the earlier solar system that which man is now striving to perfect. అది వాళ్ళు ఆల్రెడీ క్రితంసారి పెట్టినటువంటి ఎగ్జామ్స్ లో వాళ్ళు 10th క్లాస్ అయిపోయింది కాబట్టి వాళ్ళు చదువు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనకి టీచర్స్ వచ్చారు. ఈ భూమి మీద ఎలా ఉంటున్నారట అంటే టీచర్స్, అదే మనకి మాస్టర్ గారు కూడా చెప్తారు. ఏంటంటే 5th క్లాస్ చదువుకుని పాస్ అయిపోయినటువంటి వాడు 5th క్లాస్కి టీచర్గా వస్తుంటాడు. 6th క్లాస్ చదువుకుని పాస్ అయిపోయినటువంటి వాడు 6th క్లాస్ చదువుకునేటువంటి వాడికి టీచర్గా వస్తుంటాడు. కనుక అంటే ఏంటంటే ఆ స్టెప్ వాడు అప్పుడే వేసి వాడు పాస్ అయ్యాడు కాబట్టి వాడు వెనకాతలు నడుచుకుంటూ వస్తున్నటువంటి వాడు వీడు చూపించగలరు అన్నటువంటిదిగా ఉంటుంటారు ఈ భూమి మీద ఉన్నటువంటి గురువులు అందరూ కూడా. ఎందుకంటే అట్లా భూమి మీద మళ్ళీ గురువులు అన్నటువంటి వాళ్ళని వేరుగా పెట్టి ఇదంతా మళ్ళీ ఇది కాబట్టి పరమ గురువులు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఏమిటంటే వాళ్ళకన్నా బిఫోర్గా ఉన్నటువంటి వాడు వాళ్ళకి మార్గం చూపిస్తూ ఉంటాడు, వీడికన్నా పైన ఉన్నటువంటి వాడు వీడికి మార్గం చూపిస్తుంటాడు. అలా ఒకళ్ళకి ఒకళ్ళు మార్గం చూపించుకుంటూ ఆ ది పాత్ అన్నటువంటి దానిలో వీళ్ళందరినీ కూడా లీడ్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, వీళ్ళందరూ కూడా ది పాత్ ఆఫ్ పర్ఫెక్షన్ లోకి ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు అని చెప్తున్నారు కదా హ్యూమన్ వీళ్ళందరూ కూడా. అది సో ఎందుకంటే 6th క్లాస్ చదివేస్తే అది హైయెస్ట్ కాదు. 5th క్లాస్కి లేదా 6th క్లాస్ చదివేసినటువంటి వాడు 6th క్లాస్కి పాఠం చెప్పగలరు, అంతవరకు వారు పర్ఫెక్ట్. కానీ వీడు 7th క్లాస్ చదువుకోవాలి, వీడు ఇంకొక టీచర్ దగ్గర వీడు స్టూడెంట్, ఆ టీచర్ ఇంకొక టీచర్ దగ్గర స్టూడెంట్. కనుక టీచరు స్టూడెంట్ అన్నటువంటిది వ్యక్తులు కాదు, వాళ్ళు ఉండేటువంటి స్థితిని బట్టి అది ఉంటూ ఉంటుంది. 5th క్లాస్ టీచింగ్కి వచ్చినప్పుడు వీడు టీచర్ అయిపోతాడు, అంత మాత్రం వీడు పర్మనెంట్ టీచర్ కాదు. వీడు ఇంకొకటి దగ్గర స్టూడెంట్, వీడు ఇంకొక టైంలో వేరే టీచర్ దగ్గర వీడు పాఠాలు విని వీడు ఇక్కడ టీచింగ్ చేస్తుంటాడు. అది ఈ మొత్తం ఈ హైరార్కీ అంతా కూడా ఆ విధంగా సాగుతుంటుంది. అందుగురించి ఇప్పుడు పైనుంచి కింద దాకా హైరార్కీ ఎలా ఉందో అది చెప్తున్నారు ఇప్పుడు మనకి. ఫస్ట్ సనత్ కుమారుడు వారు, ఆయన కింద ముగ్గురు బుద్ధాస్ ఆఫ్ యాక్టివిటీ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. వారు ముగ్గురు కూడా పైన ఆయనతో కలిపి మొత్తం నలుగురు. వీళ్ళు నలుగురు ప్రధానంగా జీవుల్ని నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు. ఇన్ ఎర్లియర్ సైకిల్స్ ఇన్ దిస్ సిస్టమ్ they began to demonstrate intelligent love, and from the standpoint of average human being they are perfect love and perfect intelligence, though from the standpoint of that existence who embraces even our planetary scheme in his body of manifestation. కనుక ఆ విధంగా ఈ లవ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది వీళ్ళందరూ కూడా ఈ క్రితం సార్ ఉన్నటువంటి సోలార్ సిస్టంలో వాళ్ళు ఇవన్నీ కూడా చదువుకుని పాస్ అయిపోయినటువంటి వాళ్ళు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సోలార్ సిస్టంలో వాళ్ళు మనల్ని లీడ్ చేస్తున్నారు. హూ ఎంబ్రేసెస్ ఈవెన్ అవర్ ప్లానెటరీ స్కీమ్ ఇన్ హిస్ బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఇన్ హిస్ బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే ఇదంతా కూడా సనత్ కుమారుల వారి యొక్క దాంట్లో ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. దట్ లవ్ ఆస్పెక్ట్ ఈజ్ యాజ్ ఎట్ బట్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ అండ్ ద విల్ ఈజ్ ఓన్లీ ఎంబ్రియానిక్. విల్ ఈజ్ ఓన్లీ ఎంబ్రియానిక్. విల్ ఆస్పెక్ట్ అది ఎంబ్రియానిక్ గా ఉంది, లవ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది అది వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనలో సంకల్పం అన్నటువంటిది ప్రేమ ద్వారా వ్యక్తం అవుతుంది. సంకల్పం మీరు డైరెక్ట్గా ఎలా చూపిస్తారు, అది ఎలా వ్యక్తం అవుతుంటుంది? మనలో ఒక ఉదాహరణకి ఏదో మనం అమ్మవారి కళ్యాణం చేద్దాం, అది సంకల్పం. అది ఎలా వ్యక్తం అవుతుంది? మన యొక్క సెకండ్ ఆస్పెక్ట్గా అది వ్యక్తం అవుతుంది. అంటే అమ్మవారి కళ్యాణం చేద్దాం అంటే అన్ని ఏర్పాటు చేసుకున్నాం, మనం వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రేమగా రండి, చాలా మనం అందరం కలిసి కళ్యాణం చేసుకుందాం, ఇలా పిలవటం, అందరినీ కూర్చోమనడం, అందరికీ ఏదో పానీయాలు ఇవ్వడం, ఇవన్నీ చేయడం, అందరికీ చక్కగా భోజనాలు పెట్టడం, ఈ రకంగా చేసేటువంటిది లవ్ ఆస్పెక్ట్. కనుక మనకు ఉన్నటువంటి విల్ అన్నటువంటిది ఎంబ్రియానిక్ గా ఉండి ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ సెకండ్ ఆస్పెక్ట్ అంటున్నారు ఇక్కడ. అది yet but in process of developing and the will is only embryonic. Another solar system will see the will aspect come to fruition as love will mature in this. So prastutam love aspect antundi, this is the second solar system kabatti love aspect antundi ikkada pradhanamainaటువంటి పాత్ర వహిస్తుంది. థర్డ్ సోలార్ సిస్టమ్ వచ్చేటికి అప్పుడు డైరెక్ట్ విల్ అనేటువంటిది ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రస్తుతం లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే 3 ఆస్పెక్ట్స్ 3, 2, 1. సో ప్రస్తుతం ఇంతకుముందు ఉన్న సోలార్ సిస్టమ్ లో థర్డ్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది, ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్. నెక్స్ట్ సోలార్ సిస్టమ్ వచ్చేటికి ది హైయెస్ట్, దట్ ఈస్ ద విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది వర్తిస్తుంది అన్నమాట.
standing around the Lord of the world have but withdrawn and esoteric, or 3 more Kumaras who make the 7 of planetary manifestation. Their work is to, as unnecessarily obscure. The 3 exoteric Buddhas or Kumaras are the sum total of activity of planetary or planetary energy, and the 3 esoteric Kumaras embody types of energy which as yet are not in full demonstration upon our planet. సో 3 ఎక్సాట్రిక్ గా ఉన్నారు. ఇప్పుడు సనత్ కుమార్ వారు ఆయన కింద పనిచేస్తున్నటువంటి 3 బుద్ధులు, వాళ్ళు 3 కుమారాస్ అన్నారు. వీళ్ళు నలుగురితో పాటు 3 బ్యాక్గ్రౌండ్ లో హెల్ప్ చేస్తున్నటువంటి వాళ్ళు, 3 బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అన్నటువంటిది భూమి మీద చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మనకి ఎలా అయితే ఒక యాక్టివిటీ అన్నటువంటి చేస్తున్నప్పుడు స్టేజ్ మీద కనిపించే వాళ్ళు కొందరు ఉంటారు, లేదా ఫ్రంట్ రోల్ లో కనిపించేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఒక ఆఫీస్కి వెళ్ళినా సరే బ్యాక్ ఆఫీస్ లో పనిచేసేటువంటి వాళ్ళు ఎలా అయితే ఉంటుంటారో, అలాగే సోలార్ సిస్టమ్ లో పరమ గురువులు అన్నటువంటి వాళ్ళు ఫ్రంట్ గా పనిచేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటున్నారు, బ్యాక్ లో పనిచేసేటువంటి వాళ్ళు కొందరు. అలా 3 ఇసాట్రిక్ గా ఉన్నటువంటి కుమారస్ వెనకాతల 3 ఉన్నారు చెప్తున్నారు. టోటల్ 7. అది ఈచ్ ఆఫ్ ది 6 కుమారాస్ is a reflection of and the distributing agent for the energy and force of one of the 6 other planet loci. The remaining 6 spirits before the throne, Sanat Kumara alone in this scheme is self-sustaining and self-sufficient, being the physical incarnation of one of the planet loci. Physical incarnation of one of the planet loci. అంటే ఏంటంటే ఈ 6 కుమారాస్ కూడా ఈ 6 ప్లానెటరీ గా వాళ్ళు వర్తిస్తున్నారు. సో మనలో ఎలా అయితే 6 చక్రాస్ అండ్ ది 7 అని అంటాను చూసారా, అలా ఈ 6 వాళ్ళు ఆ రకంగా ఉంటున్నారు. వీళ్ళందరికీ హైయెస్ట్ గా ఉన్నటువంటి వారు సనత్ కుమార్. ఆయన అందుగురించి సెల్ఫ్ సస్టైనింగ్ అని అన్నారు ఆయన. సో ఆయన పరిపూర్ణమైనటువంటి పురుషులు ఆయన కనుక సనత్ కుమార్ వారు అలా పనిచేస్తున్నారు. ఆయన హీఈస్ ఎక్స్ప్రెసింగ్ త్రూ వన్ ఆఫ్ ది ప్లానెటరీ లోగస్ అని అన్నారు. Being the physical incarnation of one of the planetary loci, which one it is not permissible to state. సో ఆయన ఒక ప్రిన్సిపాల్ గారు, వీళ్ళందరూ కూడా 6 టీచర్స్. అవసరమైతే హిందీ టీచర్ రాకపోతే ఆ ప్రిన్సిపాల్ గారు వచ్చి హిందీ లెసన్ చెప్పేస్తారు, మ్యాథ్స్ సార్ రాకపోతే మ్యాథ్స్ లెసన్ చెప్పేస్తారు. ఆయన ఏ రోజు ఎప్పుడు ఏ రోల్ వేస్తారనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏ రోల్లో ఉన్నారండి అంటే ఏ ప్లానెట్ ద్వారా వ్యక్తం అవుతున్నారు అనేటువంటిది అది మేము చెప్పట్లేదు మీకు అంటున్నారు. చాలా అంటే జాల్కుల్ గారు చాలా తమాషగా రాస్తారు బుక్స్. ఆయన ఏమని చెప్తారు, ఆయన గురించి రాస్తున్నప్పుడు నేను పలానా టిబెట్ లో ఉన్నాను అంటే రాసుకుంటూ వచ్చి నేను మీకు అంతా చెప్పాను అనుకుంటున్నారు కానీ నేను మీకేం చెప్పలేదని రాస్తారు. అలా ఆయన అన్ని చెప్పినట్టుగా ఉంటుంటుంది కానీ ముఖ్యమైనటువంటి విషయాలు అవన్నీ కూడా అబ్స్క్యూర్. అంటే ఒక మాట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్గంలోకి ఎంటర్ అయ్యాక మనం సీక్రెసీ అన్నటువంటిది కూడా కొంత మనం డెవలప్ చేసుకోవాలి. సీక్రెసీ అనే సైలెన్స్ అంటారు అన్నమాట. సీక్రెసీ అంటే దాచేసి చెవుల్లో కొనుక్కోవడం అన్నటువంటిది కాదు, సైలెన్స్ అన్నటువంటిది ఎక్కువ మనం బాగా సాధన చేయాలి ఈ మార్గంలో, పరమగురువుల మార్గంలో. ఎందుకంటే సనత్ కుమార్ వారికి వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే హీ సైలెంట్ వాచర్ అన్నారు. సో ఆయన దాంట్లో మనం ఉంటున్నాం కాబట్టి తక్కువగా మాట్లాడటం, సైలెన్స్ అన్నటువంటిది బాగా మనం దాని గురించి ఇవన్నీ మనకు తెలుసు, జస్ట్ వర్డ్స్ నేను చెప్పేసి నేను వెళ్ళిపోతాను. సో ఆ రకంగా మనకి 3 వీళ్ళందరూ కూడా 7 మెంబర్స్ వీళ్ళు పనిచేస్తున్నారు ప్లానెటరీ లోకి. Which one it is not permissible to state, as this fact is one of the secrets of initiation. Through each of them passes the life force of one of the 6 rays, and in considering them, one might sum up their work and position as follows. ఇది అంటే ఎవరో ఒక 6 వాళ్ళ ద్వారా ఎవరో ఒకళ్ళ ద్వారా దీని యొక్క ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది పాస్ ఆన్ చేస్తారు. అదే ఇందాక మనం చెప్పాను, హిందీ టీచర్గా చెప్పాలనుకుంటే ఆ రోజు ఆయన హిందీ క్లాస్ చెప్పడానికి వచ్చేస్తారు, మ్యాథ్స్ సార్ గారు అంటే మ్యాథ్స్ సార్ గారు వచ్చేస్తారు, ఏ క్లాస్ చెప్పాలన్నా సరే ప్రిన్సిపాల్ గారు వచ్చేసి ఆ క్లాస్ చెప్పేస్తారు. అందుగురించి ఆయన ప్రిన్సిపాల్ అన్నారు, ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. అది అలాంటి వాడు ప్రిన్సిపాల్ ఉంటారు. ఆయనకి మ్యాథ్స్ రాదనుకోండి, మ్యాథ్స్ సార్ ఏది చెప్పినా ఈయన అనాల్సి వస్తే ఆయన కష్టం. అలాంటి కాకుండా చెప్పేటువంటి అన్ని సబ్జెక్ట్స్ మీద ఆయన మాస్టర్ కాబట్టి ఆయన ప్రిన్సిపాల్. అలా అన్నమాట ఇక్కడ సనత్ కుమార్ వారు కూడా అలా వర్తిస్తున్నారు ఈ 6 ద్వారా. వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేటువంటిది యాక్టివిటీ అనేటువంటిది సమ్ అప్ దేర్ వర్క్ అండ్ పొజిషన్ అన్నటువంటి విషయాలు మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుకున్నాం. ఈ సమ్ అప్ అన్నటువంటి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.